సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం చంద్రబాబు నిన్న రాత్రి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా కోరుకున్నట్లు వెల్లడించారు. బుడమేరు వరద మరోసారి రాకుండా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు వినాయక చవితి అంటే చాలా ఇష్టమని, తాను కూడా ఇలాంటి వినాయకులను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఈ పండుగ రోజు చిన్నపిల్లలు మంచిగా చదువుకోవాలని పుస్తకాలను వినాయకుడి వద్ద ఉంచుతారని తెలియజేశారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ప్రతి వాడలో, పల్లెలో, గల్లీలో జరిగే పండగ వినాయక చవితి అని ఉద్ఘాటించారు. విజయవాడ సితారా సెంటర్లో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం చంద్రబాబు నిన్న రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 5 సంవత్సరాలు డూండి సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుకోలేకపోయారని, అలాంటి పాలకులు అప్పుడు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని, వాళ్ల సంగతి చూస్తారని హెచ్చరించారు. డూండి గణేష్ సేవా సమితి 9 కమిటీ మెంబర్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలకు మైక్, కరెంటు పెట్టుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని పర్మిషన్ అడుగుతారని, ఈసారి భక్తుల కోసం అలాంటివి లేకుండా ఏర్పాటు చేశామని తెలియజేశారు. 30 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడుతున్నా కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో గణేష్ ఉత్సవాలు జరగాలి అంటే అనేక విఘ్నాలను నాటి పాలకులు కల్పించేవారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనంలో చాలా ఇబ్బందులు ఉండేవని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనేక విగ్రహాలు ఉన్న వాటి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, చిన్న అపశృతి కూడా ఉండటానికి వీల్లేదని నాడు ఆదేశించానని గుర్తు చేశారు. డూండి గణేష్ నిమజ్జనం ఇక్కడే నీటితో చేస్తారని, ఆ మట్టిని మీ పొలంలో వేసుకుంటే 4 రెట్ల పంట పెరుగుతోందని వివరించారు. వాతావరణం, పరిసరాలు కలుషితమయ్యాయని, అందుకే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం అందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు, నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలు మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు అనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న పిల్లలకు బాగా చదువు రావాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి అక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా గతంలోని ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి ఉందా అని అన్నారు. ఇవ్వడానికి ఆ ప్రభుత్వాలకు మనసు వచ్చిందా అని ప్రశ్నిస్తూ, గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చిందని, దీనివల్ల అర్హులకు నష్టం కలుగుతోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ప్రజాప్రతినిధులు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నామని, సామాజిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లను 30 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు మనమే తెచ్చామన్నారు. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ మొత్తంలో టీడీపీ ప్రభుత్వం 2,875 రూపాయలు పెంచిందని, దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పింఛను పెంచలేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నోరెత్తి మాట్లాడే అర్హత లేదన్నారు. దివ్యాంగుల పెన్షన్లను 500 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. అలాగే డయాలసిస్ రోగులకు 10,000 రూపాయలకు పెంచింది టీడీపీనే, ఇస్తోంది టీడీపీనే అని అన్నారు. మంచానికే పరిమితమైన వారికి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమే. దాన్ని 15,000 రూపాయల వరకు పెంచిందన్నారు. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ఇస్తున్నామని, ఏడాదికి సుమారు 35,000 కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో విద్యుదాఘాతంతో ఏడిద చరణ్ అనే యువకుడు మృతి చెందటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ దశలోనూ అశ్రద్ధ వహించొద్దని, ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతారని పేర్కొన్నారు. వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారమై కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో ఏడిద చరణ్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుని భరోసా ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో మరో 6 యువకులు గాయపడ్డారని అధికారులు చెప్పారని తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు పవన్. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు. క్రీడా ప్రాంగణాల్లో, పని ప్రదేశాల్లో పోల్స్ లాంటివి నిలిపేటప్పుడు, ఎత్తైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టే సమయంలో విద్యుత్ షాక్కు ఆస్కారం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ దశలోనూ అశ్రద్ధ వహించవద్దని, ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కృష్ణా పరివాహకంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదకర హోర్డింగులు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. కోస్తాంధ్ర తీరంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, ఎటువంటి వరద విపత్తు అయినా ఎదుర్కొనేందుకు ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. వినాయక విగ్రహాల తరలింపు సమయంలోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ అధికారులతో ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో విద్యుత్ సమస్యలు ఎక్కడెక్కడ తలెత్తాయని ఆయన ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 1-2 చోట్ల మినహా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు ఆయనకు తెలియజేశారు. ఉత్తరాంధ్రలో నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు గొట్టిపాటి సూచించారు. వినాయక విగ్రహాల తరలింపు సమయంలోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరి ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు. సభ ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురుజాడ అప్పారావు, వీరనారి గుండమ్మ, శ్రీశ్రీ పేర్లు పెట్టనమన్నారు. సేనతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున సేనతో సేనాని సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు విశాఖలో సమావేశాలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకులు సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారన్నారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న 10 మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారన్నారు. ఆ రోజు రాత్రి ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మున్సిపల్ స్టేడియంలో బీచ్ రోడ్లోని వైఎంసీఏ హాల్లో సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారని చెప్పారు. అలాగే 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలియజేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగిస్తారన్నారు. జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ప్రారంభం అవబోతోంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా, వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న, ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరితవారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు ఆదేశాల మేరకు శ్రీనివాసరావు సహకారంతో బిషప్ హజరయ్య స్కూల్లో విద్యార్థులకు ఐ స్క్రీన్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. మ్యాక్స్ విజన్ వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా, సాయి రేడియల్ డెంటల్ క్లినిక్ వైద్యులు దంత పరీక్షలు నిర్వహించారు. లైన్ వై శ్రీనివాసరావు సహకారంతో 1,00,000 మందికి ఐ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇప్పటికే 20,000 స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయ్యాయని పూర్వపు గవర్నర్ గద్దె శేషగిరిరావు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరితవారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు ఆదేశాల మేరకు శ్రీనివాసరావు సహకారంతో బిషప్ హజరయ్య స్కూల్లో విద్యార్థులకు ఐ స్క్రీన్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ సులభ్ ఇంటర్నేషనల్ 316D జిల్లా పూర్వ గవర్నర్ గద్దె శేషగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె శేషగిరిరావు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఈ స్కూల్లో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని చెప్పుకొచ్చారు. వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1,00,000 మందికి ఐ స్క్రీన్ క్యాంప్ చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఇప్పటికే 20,000 మందిని స్క్రీన్ చేయడం జరిగిందన్నారు. వై శ్రీనివాసరావు ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందించడం అభినందనీయమని తెలియజేశారు. లైన్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లా గవర్నర్ ఆదేశాల ప్రకారం 1,00,000 మంది విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ చేసి అవసరమైతే కళ్జోళ్లు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే 20,000 మందికి పరీక్షలు పూర్తయ్యాయని తెలియజేశారు. గద్దె శేషగిరిరావు ఈ కార్యక్రమానికి ఎంతో సహకారం అందించారని చెప్పుకొచ్చారు. డెంటల్ డాక్టర్ కవిత మాట్లాడుతూ, ఓరల్ హెల్త్ అనేది శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైందని అన్నారు.
చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ఫిల్లింగ్, క్లీనింగ్ వంటి చికిత్సలు ప్రారంభ దశలోనే చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్ సభ్యులు, వైద్యులు, స్కూల్ నిర్వాహకులు పాల్గొన్నారు. బిషప్ అజ్రయ్య స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత వారి సహకారంతో డెంటల్ క్యాంపు అలాగే ఐస్ క్రీమ్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. చక్కటి మ్యాక్స్ విజన్ హాస్పిటల్తోనూ అలాగే డాక్టర్ రామకృష్ణ గారి సహకారంతో ఈ 2 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ హరిత ఎన్నో కార్యక్రమాలతో చాలా చక్కగా, ఎస్పెషల్లీ ఈ బిషప్ అజ్రయ్య స్కూల్లో గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సేవా కార్యక్రమాలు ఇక్కడే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మా గవర్నర్, ఈనాటి ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ విపి సాన్యాల్ గారి కోరిక మేరకు వైఎస్ఆర్ శ్రీనివాసరావు గారి సారథ్యంలో 1,00,000 మందికి ఐస్ క్లీనింగ్ క్యాంప్, 1,00,000 మంది పిల్లలకి ఐస్ క్లీనింగ్ క్యాంప్ చేయాలనే ఒక మహత్తర యజ్ఞాన్ని మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రమారమి ఇప్పటికి 20,000 మందిని స్క్రీన్ చేయటం జరిగింది. ఈ లైనిస్టిక్ కేర్లో వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో చక్కగా 1,00,000 మంది స్క్రీనింగ్ చేసి అవసరమైన కళ్ళజోళ్ళు వైఎస్ఆర్ గారి వారి సౌజన్యంతోనే అందరికీ ఇస్తున్నారు. ఈరోజు జూబ్లీ హరిత ఎప్పుడు చేసే సేవా కార్యక్రమాల్లో ఈ స్కూల్ని ఆల్మోస్ట్ బిషప్ అజ్రయ్య స్కూల్ని దరిదాపు 10 సంవత్సరాల నుంచి ఈ సేవ చేసే భాగ్యాన్ని హరిత ద్వారా నాకు లభించింది. ఈ సంవత్సరం ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి ఆంజనేయులు గారు వారి కోరిక ఏంటంటే 1,00,000 మంది విద్యార్థులకి ఐస్ క్లీనింగ్ క్యాంప్ చేసి వారికి కళ్ళజోళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు నాకు అప్పచెప్పటం, దానికి ఈరోజు మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మా పెద్దలు, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ముందున్న వ్యక్తి శ్రీ గద్దె శాస్త్రి గారు ముఖ్య అతిథిగా రావటం మా అదృష్టం. ఈరోజు యాక్చువల్గా ప్రతి స్కూల్లో కూడా, ఎస్పెషల్లీ ఆడపిల్లల స్కూల్లో ఈ యొక్క కళ్ళజోళ్ళు ఎక్కువ పడుతున్నాయి. దాన్ని నేను దరిదాపు ఇప్పటికే ఒక 15,000 మందికి స్క్రీనింగ్ అయిపోవడం జరిగింది. దరిదాపు ఒక 500-600 కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 6 మంత్స్కి డెంటల్ చెకప్స్ చేయించుకోవడము, మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడము, బాగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, తినగానే పుక్కిలించి ఉమ్మడము అలా చేయాలి. బ్రషింగ్ మెథడ్ కూడా కొంచెం హారిజెంటల్గా కాకుండా పైకి కిందికి ఇలా వర్టికల్గా చేసుకోవడము, ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ వాడడము, 3 మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకోవడము, అలాంటివి కొన్ని పాటిస్తూ ఉంటే 50% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చండి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా 24 గంటలు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలం కావాలని సూచించారు. వరదలకు సంబంధించిన ఎప్పటికప్పుడు పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా 24 గంటలు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు క్రియాశీలం కావాలని సూచించారు. వర్షాలకు సంబంధించి విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. మండల నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండలంలోని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి పునరావాస శిబిరాల్లో ఏర్పాట్లు చేయాలని లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ఇక నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. నగర డ్రైన్ల నుండి వర్షపు నీటిని బయటకు పంపించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయంతో ప్రధాన కాలువలు నీటి మట్టాన్ని తగ్గించడం జరిగిందని తెలిపారు. బుడమేరు, మున్నేరు, ప్రకాశం బ్యారేజీలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని, ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. పండుగ సీజన్ కావడంతో ముఖ్యంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. వర్షం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. మండపాల్లో విద్యుత్ కనెక్షన్లు, కరెంటు వైర్లు తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.